హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. మా ఇంట్లో కొలుపన్నాం కదండి, దాని వీడియో ఇది దోర్నపాకు కడుతున్నాం అనమాట. ఇక్కడ తరమనాలు బియ్యం కలుపుతున్నారు ఉపాసం ఉన్నోళ్ళు, దేవుడి కోసం అనమాట. తరమనాలు బియ్యం ఉపాసం ఉన్నోళ్ళు కలపాలి. ఆ తర్వాత మేము పూజ కూసుకున్నాం అనమాట. పూజ చేస్తున్నాం. ఉప్పలమ్మ తల్లి కళ్యాణం అనమాట. నాగుల ఉప్పలమ్మ తల్లి కళ్యాణం మేమే చేస్తున్నాం అనమాట. ఇక్కడ కంకణాలు కట్టుకుంటున్నాం. ఫస్ట్ కంకణాలకి పూజ చేసి ఆ తర్వాత మేము కట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత పూజ చేస్తున్నాం. ఇవి అనమాట దేవుళ్ళు. కంకణాలు కట్టుకొని మేము గుడికాడికి వెళ్ళామన్నమాట. వచ్చేసరికి ఇలా రెడీ చేస్తారు పూజ చేయటానికి, అదే కళ్యాణం పెళ్ళి చేయటానికి ఇలా సిద్ధం చేస్తారనమాట పూజారులు. గుడికి వెళ్ళి వచ్చాక ఇక మేము కళ్యాణం చేస్తాం అనమాట. మామూలుగా మనం పెళ్ళి ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. అన్నీ ఆంధ్రాలో ప్రతి ఒక్కరింట్లో ఇలా ఉంటుందండి. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిస్తుంది అనమాట దేవుడికి. అందరికీ ఒక్కొక్క గుడి ఉంటుంది. కొంతమందికి అయితే ఉప్పలమ్మ ఇంకా ఎల్లమ్మ కూడా ఉంటారు. ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఆంధ్రాలో ఒక్కొక్కళ్ళ ఇంటికాడ ఒక్కొక్క గుడి ఉంటుంది కంపల్సరీగా. ఇంటి దగ్గర జీలకర్రలు పెట్టాక అక్షింతలు వేసి ఇక దండం పెట్టుకున్నాం అనమాట. తర్వాత మళ్ళీ పూజ చేస్తున్నాం. మనం పెళ్ళి ఎలా చేసుకుంటామో అలాగే చేపిస్తారు ఇక్కడ పూజారులు. వాళ్ళకే సపరేట్గా ఉంటుంది అనమాట. పూజ అయిపోయాక ఇక మంగళసూత్రానికి కూడా పూజ చేశాను. ఆ తర్వాత బొట్టు పెట్టేసుకొని మంగళసూత్రం కట్టేయాలన్నమాట. తాళిబొట్టు కట్టేసి దండం పెట్టుకొని అక్షింతలు వేసుకోవాలి దేవుడికి. అందరం చేసుకుంటామండి మేము. ఫస్ట్ 3 సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఇది 4వ సారి అనమాట. ఛానల్ అవుతుందని చేయలేదు, ఇప్పుడు చేసామన్నమాట లాస్ట్ సారి. ఇంకే ఉన్నోళ్ళు ఉన్నట్లు చేసుకుంటారండి. 10 సంవత్సరం చేసుకోవచ్చు, లేకపోతే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా చేసుకుంటారనమాట. ఊర్లకి వెళ్ళినప్పుడు పండగలప్పుడు ఇక మామూలుగా పెట్టుకుంటారు. ఆ తర్వాత తాళి కట్టేశాక ఇక తరమరాలు పోస్తున్నారనమాట. ఇలాగే చేస్తారు అందరూ. ఊర్లో చాలామంది భోజనాలు కూడా పెట్టుకుంటారు. రేత్రిపూట పూజ చేశాక పెళ్ళి, తెల్లారి భోజనాలు అనమాట. తరమనాలు పోసాక ఇక ఇట్లా పూజ చేసి చేసిన దేవుళ్ళని గుడిలో పెడతాం అనమాట. గుడి కట్టించింది చూపించలేదండి, ఒక్కదాన్నే ఉండటం వల్ల పని కుదరలేదనమాట. అందుకే గుడి కట్టేటప్పుడు చూపించలేదు నేను. ఇలా కళ్యాణం చేశాక ఆ దేవుళ్ళని ఒక దానిలో పెట్టుకొని బేషన్లో గుళ్ళోకి తీసుకెళ్తాం అనమాట. ఇదే అనమాట మా ఇంటికాడ కట్టుకున్న గుడి ఇదే. ఇలా కట్టిన గుళ్ళోనే ఆ దేవుళ్ళని పెడతాం అనమాట మేము. అన్నీ పెట్టేసి దేవుణ్ణి అఖండ దీపం పెట్టేసి తెల్లారి భోజనాలు అయిపోయేదాకా ఆ దీపం అలాగే వెలగాలి. అన్నీ గుళ్ళో పెట్టేస్తారు పూజారి. ఏనే అనమాట మా పూజారి గారు ఎలా పెడుతున్నాడో గుళ్ళో చూస్తున్నా అనమాట నేను. ఇక్కడ షార్ట్ వీడియో వచ్చింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా చాలామందికి తెలిసే ఉంటుంది ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే అందరికీ ఉంటుంది. ఇదే మేము కొన్న మేకమ్మ. తర్వాత దేవుడిని గుళ్ళో పెట్టేశాక ఇలా చాపేసి దేవుడి ముందు ఇలా మేకమ్మని దుప్పట్లో పెట్టి పాట పాడతాడనమాట. దుప్పట్లో పెట్టేసి జోలపాట పాడితే నిద్రపోతుంది అనమాట. అంతే అయిపోయింది కొలుపు కలవటం. తెల్లారి భోజనాలే అనమాట. ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగే ఉంటుంది ఈ కొలుపు. ఇలా కొలుస్తారనమాట. లైటింగ్స్ పెట్టాం కదా, చూపించాను కదా, ఇలా ఉందన్నమాట దగ్గరగా గుడికి. మీరు కూడా ఒక కామెంట్ చేయండి, ఇలా ఎంతమంది కొలుపు కొలుసుకున్నారో చూసారో కామెంట్ చేయండి ప్లీజ్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.